టీబీ పితామహుడు రాబర్ట్ కాక్ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుగ్గన బాబ్జీ టీబీ రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సర్వజన ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు దుగ్గన బాబ్జీ. టీబీ అనేది ఎక్కువగా మోటార్ ఫీల్డ్ వ్యక్తులకు వస్తుందన్నారు. తాను లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి టీబీ వ్యాధితో బాధపడుతున్న ఎంతో మంది డ్రైవర్లకు చికిత్స అందేలా చేశామన్నారు. ప్రతి క్షణం తాము కూడా హాస్పిటల్కు సేవ చేసేందుకు ముందుకు వస్తామని అన్నారు. ఈ రోజు జీజీహెచ్ లో వరల్డ్ డే అంటే టీబీ డే ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేదే ఇది. కానీ ఈ సంవత్సరం మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ ద్వారా కూడా మాకు ఆర్ఎంఓ గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ మాకు డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ గా ఉంటూ మమ్మల్ని ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించాలి. ఫస్ట్ ఏదైనా కూడా రాబర్ట్ కాగన్ అన్న వ్యక్తి ఆయన టీవీ వ్యాధి కనిపెట్టిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియదు ఆ విషయం. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఇవాళ డే జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను ఒక కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిని. లారీ ఫీల్డ్ లోనే ఒక టీవీ వ్యాధి అనేది ఎక్కువగా 60% ఓకే వ్యాధి ఎవరికైనా ఉందంటే అది మోటార్ ఫీల్డ్ లోనే వస్తుంది. ఎందుకంటే టయానికి నిద్ర లేకపోవడం, టయానికి తిండి లేకపోవడం, అలాగే కైనీళ్లు గుట్టకాలు తినేయడం. ఎందుకంటే తోలాలి కాబట్టి ఆ లోడ్ గంజం చేరాలి కాబట్టి ఎక్కువగా కైనీళ్లు గుట్టకాలు మందు తాగడం, ఊళ్ళో సరైన తిండి తినకపోవడం, టైం నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు 90% ఉంది. మరి ఈ చేతులతో ఎంతో మందిని టీవీ వార్డులో జాయిన్ చేయడం, టీవీ వార్డులో రికవర్ అయ్యి రావడం, మన డాక్టర్ కొన్మూర్తి గారు గురువు గారు చెప్పినట్టు నిజంగా ఎంతో మందికి ఉండేది వ్యాధి. మా గొప్ప వ్యక్తి రాబర్ట్ కాగ్ అన్న వ్యక్తి ఆయన నిజంగా జీవితాంతకాలం ఒక గాంధీ గారి లాగా, ఒక భగత్ సింగ్ గారి లాగా, అలాగా ఆయన కూడా ఒక స్వాతంత్ర వీరులే అనుకోవాలని ఏదైనా కూడా ఈ రోజు జనరల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం వినోచేతం నుంచి చేయడం అనేది మేము అదృష్టంగానే భావించి, అలాగే టీవీ వ్యాధికి కూడా ఎక్కువ చాలా మట్టికి నయమయ్యి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి ఈ రోజు భయపడే పరిస్థితి ఎవరికి లేదు. ఏదైనా కూడా డాక్టర్ గారు పెద్దలు అన్నట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. మనం కూడా వినోచేతం నుంచి కూడా మేము కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాలు చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరూ కూడా పేరున శిరస్సు వంచి నమస్కారం పెట్టి ఇలాంటి కార్యక్రమాలు జనరల్ హాస్పిటల్ ఎన్నో చేయాలని, ఎంతో గొప్పగా మేము జనరల్ హాస్పిటల్ కాపాడుకోవాలని, దీన్ని అభివృద్ధి చేసుకోవాలని, అలాగే బెడ్లు కూడా పేషెంట్లు కూడా బెడ్లు సరిపోవట్లేదు, అది కూడా ప్రభుత్వం తీసుకెళ్లి ఇంకా ఎక్కువ బెడ్లు పెంచుకుని జనరల్ హాస్పిటల్లో మన ఊర్లో మన జిల్లాలో కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ అంటే మేము సైతం కూడా చాలా ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నోటంటే చెప్పించాలని కోరుతూ చాలా తీసుకోండి. థ్యాంక్ యూ అండి. టీబీ అన్నది ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజం. ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బట్ దానికి సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చామంటే పూర్తి రికవరీ ఉంటుంది. టీబీ పేషెంట్ ఇన్ఫెక్షన్స్ కదా అని పేషెంట్ దూరం చేయడం అన్నది మంచిది కాదు. వాళ్ళని ఆప్యాయతగా చూసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి సరైన న్యూట్రిషన్ అది సప్లిమెంట్ చేసి మనం సరైన మందులు సరైన టైంకి ఇవ్వగలిగాం అనుకోండి, ఆ రికవరీ అన్నది 100% రికవరీ అన్నది ఉంటుంది. ప్రతి నెల 500 రూపాయలు చెప్పిన ఎంతకాలం అంటే సుమారుగా 6 to 9 months ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ పీరియడ్ అంతా గవర్నమెంట్ మనీ ఇస్తుంది. దాంతో సరైన ఆహారం తీసుకొని మందులు వాడి వ్యాధిని తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉందని మీకు తెలియజేస్తున్నాను. టీబీ బ్యాసిల్లస్ ఇది అని గుర్తించి రాబర్ట్ కాక్ గారు దానికి ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ఎంత సహాయపడ్డారో, మేము సైతం సేవా సంస్థ ఏంటంటే మన జీజీహెచ్ కి ఏది అవసరం అని గుర్తించి వాళ్ళు ముందుగా మనకి కార్డ్స్ అదే మ్యాట్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు టీబీ డే సందర్భంగా ఇలా ఇవ్వడం అనే ఆలోచన రావడం కూడా చాలా సంతోషం. టీబీని అంతం చేయాలి, ఇది ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అని అందరికీ తెలుసు. దీన్ని అంతం చేయడానికి మనం పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మనం రోడ్డు మీద కళ్ళి వేయటం, ఉమ్మేయటం అనేటువంటివి కంప్లీట్ గా ఆపాలి. వాటి నుంచి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటది కాబట్టి జాగ్రత్తలు, హైజీన్ అనేటువంటిది కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే కనుక టీబీని ఖచ్చితంగా మనం అంతం చేయొచ్చు. మోడీ గారు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి దీనిలో టీబీ ముక్త భారత్. ఈ క్షయవ్యాధి రోగుల సంఖ్య చాలా గణనీయంగా ఎక్కువగా ఉండేది. ఈ క్షయవ్యాధి అనేది ఏంటంటే మన శరీర అవయవాల్లో ఏ అవయవాన్నా సరే ఎఫెక్ట్ చేసే అంత పవర్ఫుల్ క్షయవ్యాధి ఇది. మేము సైతం ఈ సేవా సంఘం తరపున మేము చెప్పేది ఏంటంటే ఈ
ఈ రూరల్ ఏరియాస్ లో ఈ ట్యూబర్కులోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు రూరల్ ఏరియాస్ లో మా సభ్యులు ఉన్నారు. మా సభ్యులతో మేము మాట్లాడి రూరల్ ఏరియా ప్రజలకి ఈ టీబీని పుట్టిన పిల్లలకి BCG వ్యాక్సిన్ వేయించాలని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ PHCకి వెళ్ళి ఒకసారి ట్యూబర్కులోసిస్ టెస్ట్ చేయించుకోవాలని అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు టీబీ వచ్చిందంటే ఇంకా బతకడం కష్టమే అనేటువంటి ఒక భావం ప్రజల్లో ఉండేది. అది రాను రాను 2030కి కంప్లీట్ గా టీబీని నిర్మూలించాలని దిశగా మనం నడుస్తున్నాం. మేము సైతం సేవ ఎప్పుడు జనరల్ హాస్పిటల్కి, పేద వ్యక్తులకి, పేదవాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆదుకుంటామని తెలియజేస్తే మేము సైతం ఆయన ఆర్గనైజేషన్ ద్వారా కాకినాడలో టీబీ వార్డులో వారికి పోషకాహారం అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ టీబీ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టను పెట్టుకున్న వ్యాధి. సుమారు లక్షలాది మంది చనిపోతున్న ఈ టీబీ ద్వారా చనిపోతున్న వారిలో అప్పుడు రాబర్ట్ కాక్ అనే మహానుభావుడు టీబీ ఆర్గానిజం కనిపెట్టి ప్రపంచాన్ని ఓ విధంగా కాపాడారు. ఏమైనప్పటికీ మన అందరం